ఇవాళ అట్టిలింగాల కర్రీ ప్రిపేర్ చేయడానికి మేమైతే అట్టి తోటకు వచ్చేసాం. ఇక్కడ చల్లగా భలే ఉందన్నమాట. మా వాళ్ళు కర్రతో ఇలాగ అట్టి పువ్వులన్నిటినీ కూడా కోసి పెట్టారు. వీటన్నిటిని ఒక చోటేస్తాం. సో ఈ విధంగా ఒక్కొక్క అట్టి పువ్వుని కట్ చేస్తారు. ఒక్కొక్క అట్టి పువ్వులో ఒక్కొక్క అట్టిలింగం ఉంటుంది. మనకి ఎన్ని కావాలో దాన్ని తీసి పెట్టుకోవడమే. సో ఇంటికి తెచ్చిన వెంటనే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నా ఛానల్లో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. సో నా ఛానల్లో మీకు ఈ థంబ్నెయిల్తో మీకు వీడియో కనిపిస్తుంది, ఒకసారి విజిట్ చేయండి. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇందులో చికెన్ ఫ్లేవర్తో ఇది చాలా బాగుంటుంది. గరం మసాలాతో పాటు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకుని చేసుకోవచ్చు. సో వెజిటేరియన్స్కి ఇది ఒక వెజ్ చికెన్లా ఉంటుందన్నమాట. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరటిలింగల రెసిపీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.